హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ ఎగ్జామినేషన్స్ రాసే ముందు రోజు జస్ట్ మీరు వెరిఫై చేయవలసినటువంటి కొన్ని టిప్స్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు జాగ్రత్తగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు డెఫినెట్గా మినిమం క్వాలిఫై మార్క్స్ అని తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే స్కోరింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అసలు మీరు ఎగ్జామినేషన్స్కి వెళ్ళే ముందు రోజు ఖచ్చితంగా మీరు కొన్ని పాటించాల్సిన విషయాలను మనం ఒకసారి ఈ వీడియోలో షేర్ చేద్దాం. ఇక విషయంకి వస్తే ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్స్ తలక షెడ్యూల్ వచ్చేసాయి. ఆల్రెడీ రేపటి నుంచే టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో 7వ తారీఖు నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా ఎగ్జామినేషన్స్కి వెళ్ళే ముందు రకరకాలుగా ఇప్పటివరకు మీరు చాలా హరిబురి అయిపోయి చాలా మ్యాక్సిమం టెన్షన్గా నర్వస్గా ఫీల్ అయ్యి ఎవరైనా చదివే వాళ్ళు ఉంటారు, అలాగే కొద్దిగా లీజర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎంసెట్ ఎగ్జామ్ ఎంత వస్తే అంత ర్యాంక్ వచ్చింది లేనే వాళ్ళు ఉంటారు. దీన్నే ఒక పట్టుదలగా తీసుకుని కష్టపడి చదివే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎనీహౌ ఎలా చేసినా కూడా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రోజు బాగా చదివే వాళ్ళైనా, యావరేజ్ స్టూడెంట్స్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మీ ఇంట్లో ఒక సేఫ్ ప్లేస్లో హాల్ టికెట్ని, ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ని, ఏమంటే హాల్ టికెట్, ఎంసెట్ హాల్ టికెట్, అలాగే మీ తాలూకా ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదో ఫోటో ఐడెంటిటీ ఉన్నటువంటిదని ఒక ఐడి ప్రూఫ్ని, దాని ఒరిజినల్ మాత్రం పట్టుకెళ్ళాలి. డూప్లికేట్ కాదు, జెరాక్స్ పనికి రాదు, ఒరిజినల్ మాత్రమే తీసుకోవాలి. సో దాని ఒరిజినల్ ఒకటి, హాల్ టికెట్ ఒకటి, అప్లికేషన్ ఫార్మ్ ఒకటి తీసుకోవాలి. వీటితో పాటు బ్లూ ఇంక్ కానీ, బ్లాక్ ఇంక్ పెన్ కానీ తీసుకోండి. వాళ్ళు పెన్సిల్, ఎరేజర్ వద్దంటారు కానీ వీలైతే అవి కూడా పట్టుకునే వెళ్ళండి. దీంతో పాటు ఒక వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా ముందుకుండా అన్ని జాగ్రత్త చేసుకొని మీరు ఎగ్జామ్ రోజు ముందు రోజే ఇవన్నీ రెడీ చేసుకొని ఉపయోగించుకోండి. ఇకపోతే ఎగ్జామినేషన్స్కి మార్నింగ్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ 1.5 hour బిఫోర్గా, అంటే మార్నింగ్ 7:30కే ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి 7:30 అయ్యేసరికి మీరు అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందువల్లంటే మనకి వీలైనంత తొందరలో మనం వెళ్ళడం వల్ల మన మైండ్ రిలాక్స్ అనేది అవుతుంది. అది గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా మీరు ఒక అట్లీస్ట్ 1 hour బిఫోర్ అయినా వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ముందుగానే నేను గత వీడియోలో కూడా షేర్ చేశాను మీరు ఎలా రెడీ అవ్వాలనే దాని మీద. బట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు మీరు చదివినవన్నీ కూడా వాటి గురించి మీరు ఆలోచించకండి. సింపుల్గా ముందు రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకసారిగా ఆల్రెడీ చదివేసినటువంటివి ఏవైతే ఉంటాయో, మీకు బాగా వచ్చిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఒకసారి రివైజ్ చేయండి. ముందు వాటిని రివైజ్ చేయండి. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో మనకి పేపర్లో వచ్చేటటువంటి 160 మార్క్స్లో ఖచ్చితంగా మినిమం ఒక 60 మార్క్స్, 60 బిట్స్ అయినా మనకి ఈజీగా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయండి. అది ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ అయినా సరే మినిమం ఒక 60 బిట్స్ ఉంటాయి. సో మనకి 60 బిట్స్ ఏమాత్రం చదివిన వాళ్ళైనా అటెంప్ట్ చేయగలిగేటట్టు ఉంటాయి. ఇక్కడ ఫిజిక్స్ ముందు రాయాలా, కెమిస్ట్రీ రాయాలా, మ్యాథ్స్ రాయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవన్నీ కాదు, మీకు ఏది ఈజీ అనుకుంటే దాంతో స్టార్ట్ చేయండి. కాకపోతే వీలైతే కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. బట్ నాకన్నా మీకు మంచిది ఏదనిపిస్తే మాత్రం దాన్నే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత మొత్తం పేపర్ అంతటిని ఒకసారి వెరిఫై చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డైరెక్ట్గా ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే, బెటర్ ఆన్సర్ తెలిస్తే మాత్రం దానికి మార్క్ చేసేసేయండి. తెలిసిన ఆన్సర్స్ అన్ని క్లియర్ చేసేసిన తర్వాత చీట్ కోడ్స్ మీద కంప్లీట్గా ఆధారపడి ఉండకండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్స్లో చెప్తున్నారు చీట్ కోడ్స్తో ఖచ్చితంగా 100 మార్క్స్ తెచ్చేయచ్చు, బిలో 1000 ర్యాంక్ తెచ్చుకోవచ్చు, రకరకాల టిప్స్ అనేవి మీకు చెప్తున్నారు. వాటన్నిటిని పక్కన పెట్టేసండి. ముందు మీకు తెలిసిన ఆన్సర్స్ను మాత్రం పక్కాగా వచ్చింది రాయండి. లాస్ట్ మినిట్లో మీరు అప్లై చేయవలసింది మాత్రమే చీట్ కోడ్స్ అనే విషయం మర్చిపోవద్దు. నెక్స్ట్, మనకి నెగిటివ్ మార్క్స్ లేవనే విషయం మనందరం గ్రహించాలి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి బిట్ని కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఎవరు టెన్షన్ పడవలసిన పని లేదు. మీకు వచ్చిన ఆన్సర్స్ని నీట్గా ఆలోచించి రాయండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క మార్కు కూడా మీకు చాలా వాల్యుబుల్. ఎందువల్లంటే ఒక ర్యాంక్ మనకి వచ్చింది అంటే ఆ ఒక ర్యాంక్ అనేది మీకు ఒక 1000 ర్యాంక్స్తో సమానం అవుతుంది. ఇంత లక్షల మంది రాసేటటువంటి ఎగ్జామ్లో ఒక ర్యాంక్ వాల్యూ అంత ఉంటుంది. కాబట్టి మీరు ఆన్సర్ చేసే క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఒక బిట్ని మీరు ఆన్సర్ చేసేటప్పుడు మరి ఆలోచించి పెట్టండి. మీకు క్లమ్జీగా ఉండి లాస్ట్ మినిట్ వరకు మీకు రానప్పుడు అప్పుడు మాత్రమే చీట్ కోడ్స్కి అప్లై చేయండి. బట్ చీట్ కోడ్స్ని లాస్ట్ మినిట్లో చేయడానికి ట్రై చేయండి. మీకు ఇచ్చేటటువంటి టైం 3 hours టైంలో కూడా 2 hours పాటు మీకు వచ్చిన ఆన్సర్స్ నేను పర్ఫెక్ట్గా చేయండి. లాస్ట్ 1 hourలోనే
మీకు ఎప్పుడైనా రాని ఆన్సర్స్కి ప్లాన్ చేసుకోవడానికి చీట్ కోడ్స్ కానీ ఏమైనా చేయండి. ఇక్కడ చీట్ కోడ్స్ అంటే రకరకాల చాలామంది చెప్తారు. అందులో ఏం లేదండి, మీకు రకరకాలుగా ఏదైనా ఫాలో అవ్వచ్చు. కానీ చీట్ కోడ్స్ రాసినంత మాత్రం గ్యారంటీ అని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జనరల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చీట్ కోడ్స్లో ఒకటి చెప్తాను. జనరల్గా మనకి ఫస్ట్ ఆన్సర్స్ ఏబి, బీసీ, సిడి అలా కాన్సిక్యూటివ్గా వచ్చేటటువంటి రెండిట్లో ఏదో ఒక రీడింగ్ ఒకదాన్ని మీరు ఎంచుకోండి. సపోజ్ బీసీ ఎంచుకున్నా కూడా మీకు రాని ఆన్సర్స్ అంటే బి కానీ సి కానీ పెట్టండి. ప్రతి బిట్ కూడా బీసీ బిలో ఒక బిట్కి బి పెడితే ఒక బిట్కి సి, బీసీ అలాగే పెట్టుకోండి. లేదా సిడి ఏదైనా వెంటనే వచ్చే కాన్సిక్యూటివ్ పెట్టచ్చు. అలా మీకు లక్కీగా అవుతుంది. అలాగే కొంతమంది ఏంటంటే కొద్దిగా మనం బ్రెయిన్ ఉపయోగిస్తే జనరల్గా మనకి సిమిలర్గా ఉండేటటువంటి ఆన్సర్స్ కాకుండా ఒకటి ఆర్డ్గా ఏముంటుందో దాన్ని మనం పక్కకు తీసేస్తే ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ పెరుగుతుంది. 4 ఆప్షన్స్లో ఏది ఆర్డ్గా ఉందో దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆటోమేటిక్గా మిగిలిన 3 చూడండి. 3 ఉన్న సిమిలారిటీని అబ్జర్వ్ చేస్తూ వాటిలో మీకు ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది. ఇలా ఆడ్ అవుట్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కొంత చేయొచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సింపుల్గా వాళ్ళకి రాని బిట్స్ ఒక 25 బిట్స్ 20 బిట్స్ ఉన్నాయి కదా, అన్ని బిట్లకు ఒకటే ఆన్సర్ పెట్టేస్తారు. ఏదర్ ఏ, బి, సి ఆర్ డి ఏదో ఒకటి అని తీసుకొని మొత్తం అన్ని డీలు కానీ సీలు కానీ పెడతారు. లక్కీగా కొన్ని బిట్స్ వచ్చినా వస్తాయి. ఎందుకంటే మీకు అందులో ఒక 3-4 బిట్స్ మీకు కరెక్ట్ అయినా మీకు ఓవరాల్ మీద ఒక ర్యాంక్ అనేది పెరిగిపోతుంది. సో ఈ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకొని ఈ చీట్ కోడ్స్ అనేవి లాస్ట్ మినిట్లో మాత్రమే ట్రై చేయడానికి ప్లాన్ చేయండి. సో మీ అందరూ ఎవరు టెన్షన్ పడద్దు. టైం మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ఎటువంటి టెన్షన్ పడకండి. ఎగ్జామ్ చాలా బాగా రాయండి, సాధిస్తారు. మీరు ఈ ఎంసెట్ ఎగ్జామ్లో సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత మీరు నెక్స్ట్ చేయవలసిన స్టెప్స్ అన్ని కూడా నా రానున్న వీడియోస్ని మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.